ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తన ఛానల్. ఒక గ్రామంలో ఒక తల్లి కొడుకు కోడలతో నివసించేది. ఆమె కొడుకు పెద్దవాడైనా ఏ సంపాదన లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. ఎక్కడ తిరిగినా భోజనం వేళకు మాత్రం ఇంటికి వచ్చేవాడు. రోజూ తల్లి వాడికి అన్నం పెడుతూ, నాయనా ఈ చెద్దన్నం తిను అంటూ ఉండేది. వేడి వేడి అన్నం పెడుతూ తల్లి రోజు అలా ఎందుకు అనేదో కుమారుడికి అర్థమయ్యేది కాదు. ఒకరోజు తల్లి ఏదో పని మీద బయటకు వెళ్తూ కోడలికి వంట చేయమని చెప్పింది. కొడుకు అన్నం పెడుతున్నప్పుడు మాత్రం చెత్తి అన్నం తినమని చెప్పడం మర్చిపోవద్దని మరీ మరీ హెచ్చరించింది. కోడలు తన భర్తకు అన్నం వడ్డించి అతను తినబోయే ముందు చెత్తి అన్నం తినండి అంది. దాంతో అతడికి చాలా కోపం వచ్చింది. అన్నం కూరలు అన్నీ వేడిగానే ఉన్నాయి కదా, మా అమ్మలానే నువ్వు కూడా చెద్ది అన్నం తిన్నావంటావేమిటి అని భార్యను కోపగించుకున్నాడు. ఆ అమ్మాయి బిక్కమొహం వేసుకొని, అత్తగారు నన్ను తప్పకుండా ఇలా అనమన్నారు అని సమాధానం ఇచ్చింది. అతడు కోపంతో అన్నం తిననేలేదు. తల్లి ఇంటికి తిరిగి వచ్చి, నాయనా అన్నం తిన్నావా అని కుమారుణ్ణి ఆపేక్షగా అడిగింది. అతడు చిరాగ్గా, అమ్మా ఈరోజు నువ్వు వేడి అన్నం వడ్డించి చద్దన్నం తినమని చెప్తుంటావు, ఇవాళ నీ కోడలు కూడా అలానే అంది, వేడి వేడి అన్నం కూరలు చద్దివి ఎలా అవుతాయి అన్నాడు. తల్లి చద్దన్నం అంటే ఏమిటి అని ప్రశ్నించింది. ఉదయం వండిన అన్నం రాత్రికి చల్లబడుతుంది, ఈరోజు వండిన అన్నం రేపటికి చద్దన్నం అవుతుంది, ఇప్పుడే వండినది వేడన్నం అవుతుంది అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వే ఆలోచించి చూడు, నువ్వు మీ నాన్నగారు సంపాదించి నిల్వ చేసిన దానినేగా తింటున్నావు, అందుకే దాన్ని చద్దన్నం అంటున్నాను. నువ్వు కష్టపడి సంపాదించిన దాంతో తినే తిండి వేడివేడి అన్నంతో సమానం అవుతుంది, అర్థమైందా అని తల్లి కుమారునికి వివరించి చెప్పింది. అప్పుడు అతడు తన తప్పుకు పశ్చాత్తాపపడి ఇకపై కష్టపడి సంపాదించిన దానితోటే తృప్తిగా తింటానని తల్లికి వాగ్దానం చేశాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, ఎవరి రెక్కల కష్టం మీద వారు బతకాలి. పెళ్ళైన వాడు తన సంపాదనతో కుటుంబ పోషణ చేయాలి. అంతేగాని పూర్వులు సంపాదించిన దాన్ని తినడం మొదలు పెడితే కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి అన్న చందాన తయారవుతుంది. రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తే శ్రీరాముడు భరతునికి తనకు సహాయం చేయమని అడగలేదు. ఎందుకంటే తన భార్య పోషణ రక్షణ తన కర్తవ్యమని రాముడికి బాగా తెలుసు. అందుచేతనే రాముడు తన బుద్ధి భుజబలాలతో సుగ్రీవుడికి సహాయం చేసి తిరిగి అతడి నుండి ప్రత్యుపకారాన్ని పొందాడు. సుగ్రీవుడికి అధికారం, సంపద, రాజ్యం, శ్రీ అనే నాలుగింటిని ఇచ్చి తను మాత్రం సీత ఒక్కదాని కోసమే సహాయాన్ని పొందాడు. ఈ దృష్టాంతం వల్ల తెలిసింది ఏంటంటే, కుటుంబాన్ని పోషించగలవాడు, రక్షించగలవాడు మాత్రమే వివాహం చేసుకోవాలి. ఈ సామర్థ్యం లేని వారికి వివాహం అనవసరం.